ఆ స్త్రీ తన పైటను తీసివేసి ఆ తర్వాత తన ప్యాంటు తీసి కొంచెం వేడెక్కిన తర్వాత మందపాటి బూట్లను వేసుకుంది. ఆమె నేరుగా గడ్డకట్టే సరస్సులోకి నడిచింది. కాని ఆమె ఈత ప్రారంభించే ముందు ఆమె తన శరీరమంతా చల్లటి నీరు దాదాపుగా స్తంభింపజేసినందుకు చింతించింది. ఆమెకు కొంచెం మంచిగా అనిపించిన తర్వాత త్వరగా ఒడ్డుకు చేరుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆమె తన ఏకైక ఎంపిక నుండి తప్పించుకోవడానికి సరస్సు మధ్యలో చూసింది తిరిగి వెళ్లాలి మరియు ఆమె తన బట్టలు తిరిగి నీటిలోకి లాగడానికి చుట్టుకుంది మరియు చల్లటి నీటితో పోరాడుతూ దానిమీద పడుకుంది. ఆమె నెమ్మదిగా లేక్ సెంటర్ వైపు తెడ్డు వేస్తూ ఆమె శరీరం తిమ్మిరి అవుతున్నప్పటికీ ఆమె కదులుతూనే ఉంది. దానిపై ఆధారపడి చివరకు ఆమె క్రాష్ సైట్ కు చేరుకుంది. ఆమె లోతైన శ్వాస తీసుకుని నీటిలోకి డైవింగ్ చేస్తూ దాదాపు 20 మీటర్ల కిందకు దిగింది. ఆమె త్వరగా కాక్పిట్ కి వెళ్లిన విమానాన్ని గుర్తించింది. అక్కడ ఆమెకు శాటిలైట్ ఫోన్ కనిపించింది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా అది వెల్డింగ్ చేయబడి ఉంది. ఆమె ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో అది చలించలేదు. ఆమె భయాందోళనలో వెనక్కి వెళ్లడం తప్ప ఆమెకు వేరే మార్గం లేదు. 2 ప్యాకేజీలు మరియు ఆ 2 ప్యాకేజీలు ఆమె ప్రాణాలను రక్షించాయి. పట్టుకోవడానికి దుంగ ఉంది కానీ చల్లటి నీళ్లలో కదలికలని ఆమె ఒడ్డుకు చేరుకోవడానికి అలసిపోయేలా చేశాయి. ఆమె మెల్లగా చట్టంపై తేలియాడవలసి వచ్చింది. ఆమె చుట్టూ తిరిగినప్పుడు ఆ స్త్రీ ఒడ్డున ఒక చిన్న జీవి కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. దాన్ని భయపెడుతుందనే ఆశతో కేకలు వేసింది కానీ ఆ చిన్న జీవి పట్టించుకోలేదు. అది ఆమె పట్ల ఆసక్తిగా అనిపించింది. ఆమె పొట్లాలను తీసుకుని విశ్రాంతి తీసుకోకపోతే ఆమె ఒక ప్యాకేజీని తెరిచినప్పుడు ఆమె ఆ ప్రాంతం నుండి బయటకు వచ్చింది. లోపల ఎరుపు రంగు బ్యాగ్ తప్ప మరేమీ లేదు. ఆసక్తిగా ఆమె ప్లాస్టిక్ సంచి తెరిచింది మరియు దాని నిండా నగదు ఉంది కానీ ఇప్పుడు డబ్బు లేదు. ఆమెకు సహాయం చేయగలిగితే ఆమె దానిని విసిరేయడం వృధాగా అనిపించినప్పటికీ ఆమె తలలో ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆమె త్వరగా సేకరించింది పొడి కొమ్మలు.